నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఢిల్లీలో పూర్తయిన ఆర్ఎస్ఎస్ భవంతి 13 అంతస్తులతో 3 బ్లాకులు. కేసీఆర్ ను కలిసిన శుభప్రద్ పటేల్. బీసీ కులగణనలో తప్పులపై చర్చించిన బీసీ కమిషన్ మాజీ సభ్యుడు. 500 రూపాయలు ఇచ్చి ఫోటో పంపిస్తే కుంభమేళాలో స్నానం. దివ్వెల దువ్వాడ వ్యాలంటైన్స్ డే వెరీ స్పెషల్. దేశ రాజధానిలో 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయ పనులు దాదాపు పూర్తి కావడంతో కార్యకలాపాలను తిరిగి అక్కడకు మార్చారు. 3.75 ఎకరాల స్థలంలో ఉన్న పాత 2 అంతస్తుల కార్యాలయం కేశవ్ కుంజ్ స్థానంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దీనిని నిర్మించారు. ఒక్కొక్కటి 13 అంతస్తుల్లో 3 బ్లాకులు, 300 గదులు, కార్యాలయాలు, అధునాతన సమావేశ మందిరాలు దీనిలో ఉంటాయి. నూతన భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న నిర్వహించబోయే కార్యకర్తల సమ్మేళనానికి సంఘ్ అగ్రనేతలు మోహన్ భాగవత్, దత్తాత్రేయ హోసబలే హాజరవుతారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ ఎర్రవెల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల గురించి తెలిపే పుస్తకంతో పాటు 69% రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలను కేసీఆర్కు అందజేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని శుభప్రద్ పటేల్కు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి లేదని, దాని అమలు జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలను సమాయత్తం చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేవారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు కేసీఆర్. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను ఇప్పటికే 45 కోట్ల మంది భక్తులు సందర్శించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలామంది పాల్గొనలేకపోతున్నారు. అలాంటి వారిని ముంచేందుకు కొందరు పథకం పండుతున్నారు. 500 రూపాయలు చెల్లించి ఫోటోలు వాట్సాప్ చేస్తే వాటిని త్రివేణి సంగమంలో ముంచుతామని, ఇలా చేస్తే మీరు స్నానం చేసినట్లేనని ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లుగా ప్రేమికులందు ఏపీకి చెందిన ప్రేమికులు వైసీపీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు వేరయ్య అని ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఇద్దరికీ కూడా పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నప్పటికీ లేటు వయసులో ఘాటు ప్రేమికులుగా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల ప్రేమ వ్యవహారం సినిమా సెలబ్రిటీల కంటే కూడా వారిద్దరి ప్రేమ వ్యవహారం మోస్ట్ పాపులర్గా చెప్పొచ్చు. అంతటి పాపులర్ ముదురు ప్రేమ జంట చేసుకున్న ప్రేమికుల దినోత్సవం ఇంకెంత స్పెషల్గా ఉంటుందో తెలుసుకోవాల్సిందే. మరి వ్యాలంటైన్స్ డే వీక్లో మొదటి రోజైన ఫిబ్రవరి 7వ తేదీ రోజ్ డే, 8న ప్రపోజ్ డే, 9న చాక్లెట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే, 14వ తేదీన వ్యాలంటైన్స్ డేను పురస్కరించుకుని దువ్వాడ శ్రీనివాస్కు దివ్వెల మాధురి ఐ లవ్ యూ రాజా అంటూ తన ప్రేమను ప్రకటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.